నిబంధన ఎందుకు తొలగించారు? పతాంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. డిఎంఆర్ యాక్ట్ లోని రూల్ నంబర్ 170 ప్రకారం చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాల కేంద్రం లేఖ. ఆ లేఖపై వివరణ ఆయుష్ శాఖకు ఆదేశం. ఎంఎఫ్సిజి సంస్థల మిస్లీడింగ్ యాడ్స్ పై తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని 3 శాఖలకు ఆదేశం. పతాంజలి క్షమాపణ ప్రకటనల పరిణామంపై ఆరాధించింది. ఇక పతాంజలి కథ ఏం దాకా వచ్చిందో చూడరు, ఇక నేను చూపిస్తా. సుప్రీంకోర్టుకు రామ్దేవ్ బాబాని చుచ్చు ఓపిస్తుంది సుప్రీంకోర్టు. చుచ్చు క్షీర్సాగర్ ఇటు కాళ్ళు లేపి ఉత్సవం ఓపిస్తుంది అనుకో, అదో రకంగా చెప్పాలి. లక్షల కోట్లు మొత్తం. ఇగో పతాంజలి మిస్లీడింగ్ యాడ్కి సంబంధించి ఎన్నో యాడ్ ఇచ్చిండు గిత్తదా. ఇగో ఇది Patanjali Ayurveda fully respect the dignity of the Honorable Supreme Court. We sincerely apologize for the mistake of publishing advertisements and holding a press conference even after our advocate made a statement in the apex court. We are committed to not let such a mistake be repeated ever in the future. We assure you that we shall remain committed to uphold the కాన్స్టిట్యూషన్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హారబుల్ సుప్రీం కోర్ట్ అని చెప్పి ఏం చేసిందంటే మేము పొరపాటే చేసినామని రామ్దేవ్ బాబా తన ఇక పతాంజలి స్టోర్లకు పోయి కొనుక్కొచ్చి బాబా అవతారం మనమే బాబా అయిపోయినట్టుగా ఆవరించుకున్నట్టుగా ఉంటుంది. అయితే ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది రామ్దేవ్ బాబాకు, ఏం చెప్పిందంటే నేను క్షమాపణ చెప్పమన్నా కదా, ఏమైందంటే ఓ 5-6 లక్షలు ఖర్చు పెట్టి చెప్పినాం, 40 న్యూస్ పేపర్లలో వేసినామంటే ఏమేసిరా అనంటే ఇవే 4 గిట్టట్టే ఇచ్చిరు, ఏం అర్థం కాకుండా ఇత్తట్టే ఇచ్చిరు. అవును యాడ్స్ ఇచ్చినప్పుడు ఇంత పెద్దగా ఇచ్చినావు కదా పేపర్ నిండా అంటే అవును అన్నది, అంతే సైజులో ఇచ్చి క్షమాపణ చెప్పని చెప్పింది మళ్ళీ కోర్టు. అందుకే ఇటువంటి ఈ కాషాయము ఈ భావాలను బీబాలను నమ్మి బతుకులు ఆగం చేసుకోకూడదు, సైంటిఫిక్ మెథడ్లో బాగుండే. సుప్రీంకోర్టే తిడుతుంది, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తిడుతుంది ఈయన పనితనాన్ని.